రష్యన్ క్యాపిటల్ మాస్కోలో నిన్న అతి దారుణమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఒక మ్యూజిక్ కన్సర్ట్ హాల్లో ఐఎస్ఐఎస్కేకి సంబంధించిన టెర్రరిస్టులు దూరి 60 మందికి పైగా వ్యక్తులను చంపేశారు. 100 మందికి పైగా వ్యక్తులు క్షతగాత్రులయ్యారు. చాలామంది ఇంజూర్ అయిపోయారు. దీనిలో అసలు ఏంటి తీవ్రవాదుల దాడి? ఐఎస్ఐఎస్ ఖొరసాన్, వీళ్ళు ఐఎస్ఐఎస్కి చెందిన ఒక వింగ్ అనమాట. మనకు తెలుసు ఐఎస్ఐఎస్ అనేది ఎంత దారుణమైన మిలిటెంట్ గ్రూప్లో, ఇది మిడిల్ ఈస్ట్లో జనరల్గా ఆపరేట్ చేస్తుంది. అయితే ఐఎస్ఐఎస్కే అనేది మాత్రం ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, తుర్కెమిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో ఆపరేట్ చేస్తుంటుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఒక ఆర్థడాక్స్ రైట్స్ కోసం పోరాడుతుంటారనమాట. అయితే ఇక్కడ పుతిన్ ఎందుకు టార్గెట్? రీసెంట్గా మీరు చూసారు, పుతిన్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నారు. ఇంకో 6 సంవత్సరాలు ఆయనే కంటిన్యూ కాబోతున్నారు. పుతిన్ మిడిల్ ఈస్ట్ అంతర్గత వ్యవహారాల్లో చొరబాటు చేసుకుంటున్నారని, యాంటీ ముస్లిం యాక్టివిటీస్లో ఆయన బాగా పార్టిసిపేట్ చేస్తున్నారని, అదేవిధంగా సిరియాలో బషర్ ఆల్ అసద్కి సపోర్ట్ చేస్తూ మిగతా ఐఎస్ గ్రూప్స్కి వీళ్ళందరికీ వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా పుతిన్ పైన వీళ్ళ కోపం అనమాట. ఇవన్నీ పెట్టుకుని రష్యాలో వీళ్ళు అటాక్ చేశారు. అంతేకాదు 2004లో మీరు గమనిస్తే 20 సంవత్సరాల తర్వాత రష్యాలో ఇది అతిపెద్ద టెర్రర్ అటాక్. 2004లో చెచెన్యా తీవ్రవాదులు రష్యాలో బెస్లెన్ అనే ప్రాంతంలో స్కూల్ని అటాక్ చేసి అక్కడ దాదాపు 300 పైగా చనిపోయారు. ఎక్కువ మంది పిల్లలే అనమాట. ఆ తర్వాత 2004 తర్వాత అతిపెద్ద తీవ్రవాదుల దాడి రష్యాలో ఇదే. ఈ ఐఎస్ఐఎస్కే ఖొరసాన్ గ్రూపు రీసెంట్గా ఇరాన్లోని కెర్మన్ సిటీలో, మీకు తెలుసు సులేమానీ డెత్ యానివర్సరీ 4th యానివర్సరీ సందర్భంగా ఇరాన్లో ఒక మీటింగ్లో వీళ్ళు ఒక సిటీలో, కెర్మన్ సిటీలో భయంకరమైన బాంబింగ్స్ చేశారు. దానికి కూడా వీళ్ళే కారణం. దీంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో రష్యన్ ఎంబసీని వీళ్ళు అటాక్ కూడా చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. ఐఎస్ఐఎస్ కెర్మన్ గ్రూప్ ఎప్పుడు రష్యన్ వ్యతిరేక యాక్టివిటీ చాలా చేస్తుంది. ఎందుకంటే ఈ గ్రూప్ యాక్టివిటీ మొత్తం కూడా మీరు గమనిస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కెమిస్తాన్ ఈ ప్రాంతంలోనే ఉంటుంది అనమాట. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనిలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, రీసెంట్గా ఇరాన్ కూడా జాయిన్ అయింది, రష్యా, చైనా ఇవన్నీ ఉన్నాయి, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఒక గ్రూప్ ఉంది, సబ్ ఆర్గాన్ ఉందన్నమాట, ర్యాట్స్ అని చెప్పి, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. దీని యొక్క లక్ష్యమే ఈ టెర్రరిజంని, సపరేటిజంని ఇవన్నీ ఆపటం అనమాట. అయితే ర్యాట్స్ ఉన్నా సరే ఇంత పెద్ద అటాక్ రష్యాలో జరిగింది, ఇదొకటి. తర్వాత 1996లో 1996లో అంటే 28 సంవత్సరాల క్రితం ఇండియా UN జనరల్ అసెంబ్లీలో CCIT, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అని చెప్పి ఒక కన్వెన్షన్ని ప్రపోజ్ చేసింది. అది ఇంతవరకు వెలుగు చూడలేదన్నమాట. సో ఇవన్నీ చేయకపోతే ఏ దేశం కూడా టెర్రర్ అటాక్కి మినహాయింపు కాదు. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా రష్యాలో జరిగిన టెర్రర్ అటాక్ని ఈరోజు ఖండించారు. కానీ జరిగిపోయిన తర్వాత ఖండిస్తే లాభం లేదు కదా. టెర్రరిజంకి సంబంధించి ఈ దేశాలు తీసుకున్న చర్యలు ఏమున్నా సరే అవి అంతగా ఫలప్రదం అవ్వట్లేదు అనమాట. ఏదో పేరుకి ర్యాట్స్ అని స్థాపించడం లేదా టెర్రరిజం మీద చర్చలు జరపడం ఇవి సరిపోవు అనమాట. ఫ్రూట్ఫుల్గా ఒక యాక్షన్ తీసుకోవాలి.